వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తుఫాను మాదిరి విరుచుకుపడ్డారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు. కాకినాడ పోర్టులో పశ్చిమ ఆసియా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జిని స్వయంగా తనిఖీ చేశారు. 1,064 టన్నుల బియ్యం సంచులు ఉన్నట్లు గమనించారు. పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో తీగ లాగారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్వయంగా డొంక కదిలించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. Currently there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. ఎక్కడ సీజ్ చేసారు? Anchorage port దగ్గర. ఇక్కడ నుంచి అదే కనిపించేదా? సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్.